దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇందాక మనం తీసుకున్న బొప్పాకాయని ఇలా ముక్కలుగా చేసేసుకోవాలండి. అలానే మీరు చూసినట్లయితే ఈ గ్లాస్ని నేను కొలతగా వాడాను అనమాట. ఈ గ్లాస్ కారం అంటే గ్లాస్లో ఎంతైతే కారం పట్టిద్దో అంత, అలానే ఆవపిండి, ఉప్పు, కొంచెం పసుపు, ఈ గ్లాస్ ఆయిల్, అలానే మెంతుపిండి, అలానే 4 నిమ్మకాయలు. ఇప్పుడు వీటినన్నిటినీ బాగా కలుపుకుందాం. ఇలా ఒక్కొక్కటి ఇందాక తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుంటూ కలిపేసుకుందాం. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ మెంతుపిండి, అలానే 1 గ్లాస్ ఆయిల్, ఇందాక మనం తీసుకున్న గ్లాస్ నూనె, అలానే ఉప్పు, కారం, ఆవపిండి మొత్తం ఇలా కలిపేసుకొని కలుపుకుందాం. అలానే ఇందాక మనం 4 నిమ్మకాయలు తీసుకున్నాం కదండి, వాటిని నిమ్మరసం చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో నిమ్మకాయల్ని పిండుకుందామండి. ఇలా నిమ్మకాయ పిండేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదిగోనండి, ఈ బొప్పాకాయ పచ్చడి వారం దాకా ఉంటుందండి నిలువ. ఇది అన్నంలో కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తిని చూడండి. అచ్చు ఇది ఎలా అంటే మనకి ఆవకాయ పచ్చడి ఉంటుంది కదండి, అలానే అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం నిలువ ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, కింద కామెంట్స్లో పెట్టండి. ఎవరికైనా బొప్పాకాయతో ఇలాంటి పచ్చడి తెలియకపోతే కనుక తప్పకుండా మీరు షేర్ చేయండి, వాళ్ళు చేసుకుంటారు. ఇదిగోనండి, అలా చేసేసుకున్న తర్వాత మనం దీనిలో చివర్లో ఫ్లేవర్ కోసం చిన్నులపాయలు వేసుకుందామండి. ఆ చిన్నులపాయలు వచ్చేసి మీరు దంచుకొనైనా వేసుకోవచ్చు, లేదా పొట్టొల్చి వేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్న తర్వాత మన టేస్టీ పప్పాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలానే మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వంటకాలతో మళ్ళీ కలుద్దాం.